Okay, welcome, my dear friends. This is Dr. Padala Tirupati, Assistant Professor, Department of Botany, Microbiology, Food Science, and Crop Production, SRR, Government Arts and Science College, Autonomous, Karimnagar. So, my dear friends, గత 43 రోజులుగా మనం టిఎస్ సెట్కి సంబంధించి అదేవిధంగా యూజీసీ నెట్కి సంబంధించి రాష్ట్ర స్థాయి అర్హత పరీక్ష అదేవిధంగా జాతీయ స్థాయి అర్హత పరీక్షకు సంబంధించిన పేపర్ 1 మనం విశ్లేషణ చేసుకుంటున్నాం. అసిస్టెంట్ ప్రొఫెసర్గా కానీ లేదా జేఆర్ఎఫ్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ పొందడానికి కోసం కానీ లేదా ప్రత్యేకించి డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో అధ్యాపకులుగా పనిచేయడానికి అర్హత అనేటువంటిది ఈ పరీక్ష అనేటువంటిది ద్వారా మనం పొందుతాం. దాంతోపాటుగా ఈ మధ్య కాలంలో మారినటువంటి నిబంధనల మేరకు యూజీసీ ఇచ్చినటువంటి నిబంధనల మేరకు పిహెచ్డి అడ్మిషన్ వివిధ విశ్వవిద్యాలయాల్లో మీరు పిహెచ్డి అడ్మిషన్ పొందాలన్నా కూడా మీరు యూజీసీ నెట్ ఖచ్చితంగా క్వాలిఫై కావాల్సింది. కాబట్టి అభ్యర్థులకు నేను ఇచ్చేటువంటి సూచన, మీరు ఎప్పుడైనా సరే ప్రీవియస్ పేపర్స్ యొక్క విశ్లేషణ చేయకపోతే, అంటే పేపర్ 1కు సంబంధించినటువంటి చాలా మంది అభ్యర్థులు ఇచ్చినటువంటి వాళ్ళ యొక్క అనుభవాల మేరకు వాళ్ళ యొక్క ఆప్షనల్ సబ్జెక్ట్స్లో మంచి స్కోర్ సాధిస్తున్నారు, పేపర్ 1లో మాత్రం కాస్త వెనుకబడుతున్నాం అనేటువంటి సంభాషణ. అత్యంత మేధా సంపత్తి కలిగిన వ్యక్తులు, అత్యంత అనుభవం గడించినటువంటి అభ్యర్థులు ఈ సూచన చేయడం జరిగింది. దానికోసమే మీరు ఉపయోగపడుతుంది అనేటువంటి ఒక సత్సంకల్పంతో ఈ పేపర్ 1కు సంబంధించిన విశ్లేషణ మనం చేసుకుంటున్నాం. ఇందులో ముఖ్యంగా అభ్యర్థులు గమనించాల్సిన అంశం ఏంటంటే, యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నిర్వహించేటువంటి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా నిర్వహించేటువంటి నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ కోసం కానీ లేదా ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించేటువంటి ఏజీ సెట్ తెలంగాణ స్టేట్ లెవెల్ ఎలిజిబిలిటీ టెస్ట్ కోసం కానీ పేపర్ 1కు సంబంధించిన 10 యూనిట్లు ఉంటాయనే విషయాన్ని అభ్యర్థులు గమనించాలి. పేపర్ 1 జనరల్ టీచింగ్ అండ్ రీసెర్చ్ అప్టిట్యూడ్ అని మాత్రం ఇస్తాడు, కానీ అందులో మనకు ఖచ్చితంగా ఈ 10 యూనిట్లు ఉంటాయనేటువంటి విషయాన్ని అభ్యర్థులు గమనించాలి. అది టీచింగ్ అప్టిట్యూడ్, రీసెర్చ్ అప్టిట్యూడ్, కాంప్రిహెన్షన్, కమ్యూనికేషన్, మ్యాథమెటికల్ రీజనింగ్ అప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, డాటా ఇంటర్ప్రిటేషన్, ఐసిటి, పీపుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్, హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఈ 10 యూనిట్లకి వెళ్ళి డెఫినెట్గా అడుగుతారు. ఇక్కడ గమనించాలి, అభ్యర్థులు టీఎస్ సెట్ అయినట్లయితే క్లియర్గా బ్లూ ప్రింట్ ఫాలో అవుతున్నాడు. గత ప్రీవియస్ పేపర్లు అన్ని మనం విశ్లేషించుకున్నాం, ఇది పార్ట్ 1 పార్ట్ 2 కింద. అందులో మీరు గమనిస్తే టీచింగ్ అప్టిట్యూడ్ సంబంధించి కేవలం 5 ప్రశ్నలు వస్తాయి, రీసెర్చ్ అప్టిట్యూడ్ 5 ప్రశ్నలు వస్తాయి. ఇట్లా 10 యూనిట్లు ఉన్నాయి, మొత్తం 50 ప్రశ్నలు వస్తాయి. ఇంటర్నల్ చాయిస్ లేదు, అన్ని ఆన్సర్ చేయాలి, నెగటివ్ మార్కింగ్ లేదు, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఇస్తాయి, ఆబ్జెక్టివ్ టైప్ పేపర్ ఉంటుంది, ఆన్లైన్లో మీరు ఎగ్జామ్ రాస్తారు. ఇది అభ్యర్థులు గమనించాలి. ఒక్క క్వశ్చన్ కూడా 5 కంటే 6 క్వశ్చన్ సేమ్ యూనిట్లకి వెళ్ళి రాదు. అంటే వాడు బ్లూ ప్రింట్, వాళ్ళు పేపర్ సెట్టింగ్లోనే బ్లూ ప్రింట్ డెఫినెట్గా ఫాలో అవుతున్నారు. అంటే ప్రతి యూనిట్కు ఈక్వల్ వెయిటేజ్ ఇచ్చారు. మీరు ఎక్కువ స్కోర్ చేయాలనుకుంటే ప్రతి యూనిట్ మీద దృష్టి పెట్టాలి. నాన్ సైన్స్ అభ్యర్థులు అయితే, అంటే మీన్స్ నాన్ మ్యాథమెటిక్స్ అభ్యర్థులు అయినట్లయితే మ్యాథమెటికల్ రీజనింగ్ అప్ టు 10th క్లాస్ లెవెల్లో ఉండేటువంటి ముఖ్యంగా రేషియోస్, అదేవిధంగా ప్రాఫిట్ లాస్, పర్సంటేజెస్, డాటా ఇంటర్ప్రిటేషన్, వీటికి సంబంధించినటువంటి అంశాలు కనుక చూసినట్లయితే ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంది. మిగతా అంతా కూడా మీరు ఈజీగా నార్మల్గా మీరు దృష్టి పెట్టి సాధిస్తారు. పేపర్ 1కు సంబంధించి ప్రగ్మా పబ్లికేషన్ ఫర్ తెలుగు మీడియా, అంటే ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి ట్రూమెన్ పబ్లికేషన్, ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి ట్రూమెన్స్ పబ్లికేషన్స్ కనుక మీరు చూసినట్లయితే డెఫినెట్గా మీరు మంచి స్కోర్ సాధిస్తారు. ప్రీవియస్ పేపర్ అనాలిసిస్ కూడా మీకు ఉపయోగపడుతుందనే సత్సంకల్పంతో మనం ఇది చూస్తున్నాం. దీంట్లో భాగంగా ఈరోజు మనం 2013 డిసెంబర్లో జరిగినటువంటి ఒక ప్రశ్న పత్రాన్ని మనం ఈరోజు విశ్లేషణ చేసుకుంటున్నాం. ఇందులో మీరు గమనిస్తే మెయిన్గా 2017 వరకు మనకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహించింది. 2017 తర్వాత అన్ని కూడా ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా యూజీసీ నెట్ పేపర్ అనేటువంటి నిర్వహించడం అనేటువంటి జరుగుతుంది. ఆన్లైన్లో ఉంటుంది. ఇప్పుడు ఇంతకుముందు కన్వెన్షన్ మోడ్లో మనకు రాతపూర్వకంగా ఉండేది, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్. అయితే 2017 కంటే ముందున్నటువంటి పేపర్లు మీరు చూసినట్లయితే ఇందులో 60 ప్రశ్నలు ఇచ్చి ఏవైనా 50 ప్రశ్నలు, ఏవైనా 50 ప్రశ్నలకు సమాధానం రాయమంటారు. ఈ 50లోకి వెళ్ళి ఎనీ 50, మొదటి 50, మీరు 60కి 60 ఆన్సర్లు ఇచ్చినా మొదటి 50నే వాళ్ళు కన్సిడర్ చేస్తారు. ఇది గమనించాలి. అయితే ఇది ప్రాబ్లం ఇప్పుడు లేదు. మనకు 2017 తర్వాత అన్ని కూడా 50 ఇచ్చి 50కి 50 ఆన్సర్ చేయమంటారు, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. మనం ఈరోజు 2013లో నిర్వహించుకున్నటువంటి డిసెంబర్లో నిర్వహించినటువంటి పేపర్ 1 మనం విశ్లేషణ చేసుకుంటున్నాం. సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూద్దాం.
ద పోస్ట్ ఇండస్ట్రియల్ సొసైటీ ఈస్ డిజిగ్నేటెడ్ యాజ్, అంటే ఏదైతే మనకు పారిశ్రామిక విప్లవం తర్వాత సమాజంలో ఏ విధంగా మార్పు చెందింది, అలాంటి సమాజాన్ని ఇప్పుడు మనం ఏమని పిలుస్తున్నామని అడిగాడు. ద పోస్ట్ ఇండస్ట్రియల్ సొసైటీ ఈజ్ డిజిగ్నేటెడ్ యాజ్ అంటే దీన్ని మనం ఇన్ఫర్మేషన్ సొసైటీ, సమాచార సమాజంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. అయితే అభ్యర్థులు చాలా keen గా గమనించాల్సి ఉంటుంది. టెక్నాలజీ సొసైటా, మీడియేటెడ్ సొసైటా, నాన్ అగ్రికల్చర్ సొసైటా, అంటే టెక్నాలజికల్ సొసైటీ అని కూడా మనం ఎందుకు పెట్టరాదని కొంతమంది అడుగుతారు. కానీ ఇన్ టెక్నాలజీ ఇన్ ద పార్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, కాబట్టి ఇన్ఫర్మేషన్ సొసైటీ ఇస్ ద రైట్ ఆన్సర్. చూడండి, క్వశ్చన్ యొక్క ఆప్షన్స్ గమనిస్తే ఈజీగా మనల్ని గురిడి కొట్టించడానికి అవకాశం ఉంది. ఈ కీ యూజీసీ ఇచ్చినటువంటి కీ మనం ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి, అర్థమవుతుందా? కాబట్టి ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్ చూడండి, ఇప్పుడు మనం చెప్పుకునేది అంతా కూడా ఈ ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ గమనిస్తే ఇదంతా కూడా ఐసిటి అంటే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీకి సంబంధించి మనకు అడుగుతున్నటువంటి ప్రశ్నలు. సో నెక్స్ట్, ఇనిషియల్ ఎఫర్ట్స్ ఫర్ ది ఇంటర్నెట్ బేస్డ్ కమ్యూనికేషన్ వాస్, అంటే మనకు ఇంటర్నెట్ ద్వారా మనకు ఏది కమ్యూనికేషన్ అయ్యేటువంటిది మొట్టమొదటిసారిగా ఎఫర్ట్స్ ఎవరి కోసం ఇంటర్నెట్ బేస్డ్ కమ్యూనికేషన్ ఇవ్వడం జరిగింది అని మీరు గమనిస్తే, థర్డ్ క్లాస్లో మళ్ళీ మాట్లాడుతున్నాం. ఎవరి కోసం అని మీరు గమనిస్తే ఫస్ట్ ఫాత్ అయిన ఓల్డ్ క్లాస్ తర్వాత ఇనిషియల్ ఎఫర్ట్స్ ఫర్ ఇంటర్నెట్ బేస్డ్ కమ్యూనికేషన్ వాస్, అంటే మొట్టమొదటిసారి ఎవరి కోసం ఈ ఇంటర్నెట్ బేస్డ్ కమ్యూనికేషన్ ఉపయోగపడ్డదంటే మిలిటరీ పర్పస్. ఎందుకంటే వాళ్ళకి చాలా ఎత్తైనటువంటి ప్రదేశాలలో ఉండి కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా ఉండడం కోసం ఈ మొట్టమొదటిసారి ప్రారంభంగా మనకు మిలిటరీ కమ్యూనికేషన్ కోసం పర్పస్ కోసం ఇది ఉపయోగించేవారు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఇంటర్నల్ కమ్యూనికేషన్ విత్ ఇన్ ఇన్స్టిట్యూషనల్ డన్ త్రో, మనకు ఇంటర్నల్ కమ్యూనికేషన్ ఏదైతే ఉందో ఇది ప్రత్యేకించి మనకు ఇంటర్నెట్ కి సంబంధించి మనం విత్ ఇన్ ది క్లాస్, విత్ ఇన్ ది కాలేజీలో లేదా ఒక క్లాస్ రూమ్ మొత్తం లేదా ఒక కంప్యూటర్ ల్యాబ్ మొత్తం కంప్యూటర్లను అనుసంధానించాలంటే దానికి ల్యాన్ అవసరం ఉంటుంది. దీన్ని మనం ఏమంటామంటే లోకల్ ఏరియా నెట్వర్క్ అంటాం. లోకల్ ఏరియా నెట్వర్క్ అంటాం. అంటే ఇంటర్నల్ కమ్యూనికేషన్ విత్ ఇన్ ఇన్స్టిట్యూషన్స్, అంటే ఒక కాలేజీలో కానీ ఒక స్కూల్లో కానీ లేదా ఒక క్లాస్ రూమ్లో కానీ, అంటే కంప్యూటర్ ల్యాబ్ మొత్తంలో ఉండేటువంటి అన్ని సిస్టమ్స్ అనుసంధానించబడి ఇంటర్ కనెక్ట్ చేయబడతాయి. దాన్ని మనం లోకల్ ఏరియా నెట్వర్క్ ల్యాన్ అని మనం పిలుచుకోవడం అటువంటి జరుగుతుంది. సార్ మరి వాట్ అబౌట్ వ్యాన్ అంటే ఇది వైడ్ ఏరియా నెట్వర్క్. మీరు అభ్యర్థులు గమనించాలి, ఈ అక్రోనిమ్ అంటే దీని అబ్రివేషన్ కూడా అడిగే అవకాశం ఉంటుంది ఐసిటీలో. ల్యాన్ అంటే లోకల్ ఏరియా నెట్వర్క్, వైడ్ అంటే వైడ్ ఏరియా నెట్వర్క్. తర్వాత ఏమేమంటే మనకు మల్టీమీడియాకు సంబంధించినటువంటి, ఇది దీనికి సంబంధం లేదు కానీ ఇది మల్టీమీడియాకు సంబంధించినటువంటి ఈ సిస్టమ్ సంబంధించి. తర్వాత ఇది ఈబీ అంటే ఎంబెడెడ్కి సంబంధించినటువంటి సిస్టమ్గా మనం చెప్పుకుంటాం. కానీ అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం మాత్రం ల్యాన్, లోకల్ ఏరియా నెట్వర్క్. విత్ ఇన్ ది ఇన్స్టిట్యూషన్, విత్ ఇన్ ది క్లాస్ రూమ్, విత్ ఇన్ ది కంప్యూటర్ ల్యాబ్, ది సిస్టమ్స్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్ విత్ ల్యాన్, లోకల్ ఏరియా నెట్వర్క్. వైడ్ ఏరియా నెట్వర్క్ అంటే వ్యాన్. ఇంకోటి మ్యాన్ కూడా ఉంటుంది. మ్యాన్ అంటే ఏంటిదంటే మనకు ఏది హైదరాబాద్, ఢిల్లీ లాంటి మెట్రోపాలిటన్ సిటీస్ ఉంటాయి, మనకు గ్రేటర్ సిటీస్ ఉంటాయి. అలాంటి వాటిలో మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ అని పిలుస్తారు. మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ గా దీన్ని పిలవడం అనేటువంటి జరుగుతుంది. ఇది అభ్యర్థులు గమనించాలి. నెక్స్ట్, వర్చువల్ రియాలిటీ ప్రొవైడ్స్, ఏదైతే మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం అంతరిక్షంలో ఉన్నాం అనుకుందాం, అంతరిక్షంలోని అనుభవాన్ని ఇక్కడే మనం పొందుదాం అనుకుందాం. అంతరిక్షంలోని అనుభవాన్ని ఇక్కడే మనం పొందడం, దీన్నే మనం సిమ్యులేషన్ మెథడ్ అని కూడా మనం పిలుస్తాం. సిమ్యులేషన్, వర్చువల్ రియాలిటీ అనేటువంటిది ఇక్కడ మనకు సిమ్యులేషన్. మీరు ఏది వండర్లా కానీ లేదా ఇతర అక్కడికి వెళ్తే మనని ఏది ప్రత్యేకించి కొద్దిసేపు మనని ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లేటువంటి దాన్ని వర్చువల్ రియాలిటీ అని అంటాం. అంటే మనం నిజంగా సముద్రంలో ప్రయాణిస్తున్నాం, నిజంగా అంతరిక్షంలో ప్రయాణిస్తున్నాం, నిజంగా గాలిలో ప్రయాణిస్తున్నాం, నిజంగా మనం ఈ స్పేస్ మిషన్ లో మనం ఉన్నట్టుగా దీని ఎలాంటి ఎక్స్పీరియన్స్ మనకి ఇస్తుంది అంటే పార్టిసిపేటరీ ఎక్స్పీరియన్స్. అంటే మనం
అక్కడ అందులో భాగస్వామ్యమైనటువంటి అనుభవాన్ని మనం పొందుతాం. దీన్ని పార్టిసిపేటరీ ఎక్స్పీరియన్స్ అంటాం. ది ఎక్స్పీరియన్స్ రిలేటెడ్ టు పార్టిసిపేషన్. అందులో ఉండి అనుభవాన్ని పొందుతున్నాం. ఆ ఆధారాన్ని మనకు వర్చువల్ రియాలిటీ అందిస్తుంది. ఓకేనా? నెక్స్ట్ 5th క్వశ్చన్. ద ఫస్ట్ వర్చువల్ యూనివర్సిటీ ఇన్ ఇండియా కేమ్ అప్. ఈ 5 ప్రశ్నలన్నీ కూడా మనకు ఐసిటి, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సంబంధించిన 5 ప్రశ్నలు మనం భావించాలి. ఇక్కడ అడిగిన ప్రశ్న ఏంటిది? ఫస్ట్ వర్చువల్ యూనివర్సిటీ, మొట్టమొదటి వర్చువల్ యూనివర్సిటీ భారతదేశంలో ఏదని అడిగారు. ఏ రాష్ట్రంలో ఉంది అంటే తమిళనాడు, చెన్నై. ఇప్పుడు మనం చెన్నై అని పిలుస్తున్నాం. సో చెన్నై స్టేట్కి సంబంధించి మొట్టమొదటి వర్చువల్ యూనివర్సిటీస్ను ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్, అరేంజ్ ద ఫాలోయింగ్ బుక్స్ ఇన్ క్రొనలాజికల్ ఆర్డర్ ఇన్ విచ్ దే అపియర్. దీనికి సంబంధించి వీళ్ళు ఏమడిగారంటే, ఒక క్రొనలాజికల్ ఆర్డర్ అంటే కాలక్రమానుగుణంగా ఈ వరుస క్రమంలో వీటిని అరేంజ్ చేయమన్నాడు. అంటే ఈ పుస్తకాలు ఎవరైతే రాయబడ్డాయో ఆ రాయబడినటువంటి రచించిన పుస్తకాల యొక్క సంవత్సరాల ఆధారంగా, గ్రంథాల యొక్క ఆధారంగా వీటిని అమర్చమన్నాడు. ఇక్కడ మొదటిది దీన్ని సైలెంట్ స్ప్రింగ్ అని అన్నాడు. దీన్ని రాచెల్ కార్ల్సన్ మనకి ఇవ్వడం జరిగింది. ఈ రాచెల్ కార్ల్సన్ ఏమిచ్చిందంటే సైలెంట్ స్ప్రింగ్ అంటే ఈ కాలుష్యం వల్ల, వాతావరణ కాలుష్యం వల్ల, క్లైమేట్ చేంజ్ వల్ల అక్కడ ఉండేటువంటి ఈ వసంతకాలంలో కోకిల కూతలు అనేటువంటివి అంతరించిపోవడానికి గల కారణం ఏంటి అని అద్భుతంగా రాసినటువంటి పుస్తకం సైలెంట్ స్ప్రింగ్. దీన్ని రాచెల్ కార్ల్సన్ రచించింది. అదేవిధంగా నెక్స్ట్ ఫస్ట్ వన్ అంటే దీన్ని లిమిట్స్ టు గ్రోత్, ఇది ఇది నంబర్. అదేవిధంగా నెక్స్ట్ నంబర్ మనకు అవర్ కామన్ ఫ్యూచర్. నెక్స్ట్ రిసోర్స్ఫుల్ ఎర్త్, ఇది 3వ నంబర్, ఇది 4వ నంబర్. ఇది ఆర్డర్ అన్నమాట, క్రోనలాజికల్ ఆర్డర్, వరుస క్రమంలో. సైలెంట్ స్ప్రింగ్ ముందు, తర్వాత లిమిట్స్ టు గ్రోత్, అవర్ కామన్ ఫ్యూచర్, దెన్ లాస్ట్ వన్ రిసోర్స్ఫుల్ ఎర్త్. నెక్స్ట్, which one of the following continent is at greater risk of desertification? ఇప్పుడు మనం చూస్తున్న ఈ 6వ ప్రశ్న నుంచి మొదలుకుంటే ఇదంతా కూడా ఎన్విరాన్మెంట్కి సంబంధించి, అంటే పీపుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి ప్రశ్నలుగా మీరు గమనించాలి అభ్యర్థులు. సో 7th క్వశ్చన్ కూడా ఎన్విరాన్మెంట్కి సంబంధించిన క్వశ్చన్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంటినెంట్ ఈజ్ ఎ గ్రేటర్ రిస్క్? ఏ ఖండము మనకు ఎడారి ఖండంగా మారబోతుంది అని అడుగుతున్నాడు. ఆఫ్రికా. మనకు ఆల్రెడీ తెలుసు, ఆఫ్రికాలో అతిపెద్ద ఎడారులు ఉన్నాయి. ఏం ఎడారులు? సహారా, అదేవిధంగా కలహారి. సహారా అండ్ కలహారా డిజర్ట్స్ ఆర్ సిచ్యువేటెడ్ ఇన్ ఆఫ్రికా. At the same time, in future, very soon, the Africa continent is going to a greater risk of desertification. అంటే ఎడారీకరణ జరుగుతుంది. అక్కడ వాతావరణంలో వర్షపాతం తగ్గి, అదే దాంతో పాటుగా అక్కడ ఉండేటువంటి కరువులు ఎక్కువగా ఉత్పత్తి అయ్యి వాళ్ళు ఆహారం కోసం కొన్ని వందల కిలోమీటర్లు పరుగులు తీస్తారు కేవలం రొట్టెల కోసం. అందుకే ఉసేన్ బోల్ట్ అని మనకు జమైకా స్ప్రింటర్, ఈ జమైకా దేశానికి చెందినటువంటి, దక్షిణాఫ్రికాకు చెందినటువంటి జమైకా దేశానికి చెందినటువంటి ఉసేన్ బోల్ట్ మనకు ఏది ఒలింపిక్స్ లో మనకు 100 మీటర్స్, 200 మీటర్స్, 400 మీటర్స్ లో అన్నిట్లో కూడా గోల్డ్ మెడల్ సాధిస్తాడు. ఎందుకు? అతను రొట్టెల కోసం కొన్ని వందల మీటర్లు పరుగులు తీస్తాడు ఆహారం కోసం. అదే కాకుండా ఆఫ్రికా ఖండమైనటువంటి ఏది మనకు ఒక దేశం, వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు సొమాలియా ప్రాంతం, ఈ సొమాలియా దేశం ఆఫ్రికా ఖండమే. వీళ్ళు ఏం చేస్తారంటే ఆ పక్కన ఉండేటువంటి పసిఫిక్ సముద్రంలో వెళ్ళేటువంటి పడవల మీద, నావల మీద దాడి చేసి అక్కడ ఉండేటువంటి వస్తువులను దొంగతనం చేస్తారు. వీళ్ళని సముద్ర దొంగలను పైరేట్స్ అంటారు. సముద్ర దొంగలు ఏమని పిలుస్తారు? పైరేట్స్. అంటే దొంగలుగా కూడా మారినారు అనమాట. అంటే వాళ్ళు ఆహారం కోసం, మరి వాళ్ళకు కరువులు ఏర్పడ్డాయి, ఇక్కడ వర్షపాతం లేదు. కాబట్టి అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం ఆఫ్రికా. పైరేట్స్ అంటే సముద్రపు దొంగలు. అర్థమవుతుందా? సముద్రంలో వెళ్ళేటువంటి పడవల మీద, అతిపెద్ద నావల మీద దాడి చేసి వాళ్ళని చంపివేసి లేదా వాళ్ళని బెదిరించి అక్కడ ఉండేటువంటి వస్తువులు ఎత్తుకొని పోతారు అన్నమాట ఆహారం కోసం. సొమాలియా. జమైకా దేశం ఉసేన్ బోల్ట్, ఇది జమైకా స్ప్రింటర్ అంటారు. ఇది ఒలింపిక్స్ లో అత్యధిక గోల్డ్ మెడల్ సాధిస్తారు. సహారా ఎడారి, ది లార్జెస్ట్ desert in the entire world, Sahara, then Kalahari. These are the deserts which are situated in Africa continent. Then 8th question, women are closer to nature than men. What kind of perspective is this? ఇక్కడ ఏమంటున్నాడంటే
మగవారి కంటే ఆడవాళ్ళు ప్రకృతితో ఎక్కువగా అనుసంధానించబడి ఉంటారు, ప్రకృతితో ఎక్కువగా అనుబంధాన్ని కలిగి ఉంటారు. దీన్ని మనం దీన్ని ఏ పర్స్పెక్టివ్ గా మనం భావించవచ్చు అంటే ఎసెన్షియలిస్ట్, ఎసెన్షియల్. దీన్ని ఏమని పర్స్పెక్టివ్ చేయించటంటే ఎసెన్షియలిస్ట్ గా అంటారు. ఎసెన్షియల్ అంటే దీని అర్థం అవసర ప్రాతిపదికకు సంబంధించి, ఎసెన్షియల్ తప్పనిసరిగా అని అర్థం. నెక్స్ట్ 9th క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ మ్యాటర్ ఏ గ్లోబల్ కన్సర్న్ ఇన్ ది రిమూవల్ ఆఫ్ ట్రాపికల్ ఫారెస్ట్? నాట్ ఏ మ్యాటర్ అంటే సంబంధం లేనిది, నాట్ అడిగారు. ఏమన్నాడు? ఏ గ్లోబల్ కన్సర్న్ ఇన్ ది రిమూవల్ ఆఫ్ ట్రాపికల్ ఫారెస్ట్స్ అంటే ఉష్ణమండల అడవులను తీసివేయకూడదు అంటే రిమూవల్ ఆఫ్ ది దానికి సంబంధించి. ఇక్కడ కానిది అని అడిగాడు. చూడండి, దేర్ ఎబిలిటీ టు అబ్జర్వ్ ద కెమికల్స్ దట్ కాంట్రిబ్యూట్ టు డిప్లీషన్ ఆఫ్ ఓజోన్ లేయర్. అంటే ఇది ఏమని చెప్తున్నానంటే ఈ అడవుల వల్ల మనకు ఓజోన్ డిప్లీషన్ సంబంధించి, ఓజోన్ తరుగుదల అంటాం. సెప్టెంబర్ 16 ఓజోన్ దినోత్సవం మనం జరుపుకుంటాం. దీనికి సంబంధించి ఇది సరైన సమాధానం కాని దానికి. మరి మిగతా ఆప్షన్స్ కూడా మనం చదవాలి, చూడాలి. దే రోల్ ఇన్ మెయింటైనింగ్ ద ఆక్సిజన్ అండ్ కార్బన్ బ్యాలెన్స్ ఇన్ ద ఎర్త్. ఎందుకంటే ఆక్సిజన్ ఓజోన్ లేయర్గా మారాలంటే O2, అదేవిధంగా మనకు ఆ నేషనల్ ఆక్సిజన్ కలిస్తేనే మనకు O3గా మారుతుంది, ఓజోన్గా. దేర్ ఎబిలిటీ టు రెగ్యులేట్ సర్ఫేస్ అండ్ ఎయిర్ టెంపరేచర్స్, మాయిశ్చర్ కంటెంట్ అండ్ రిఫ్లెక్టివిటీ, దేర్ కాంట్రిబ్యూషన్ టు ది బయలాజికల్ డైవర్సిటీ ఆఫ్ ది ప్లాంట్. ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి చెందనిది అని అడిగాడు. నాట్ ఏ మ్యాటర్ ఆఫ్ గ్లోబల్ కన్సర్న్ ఇన్ ది రిమూవల్ ఆఫ్ ట్రాపికల్ ఫారెస్ట్. ట్రాపికల్ ఫారెస్ట్ కు సంబంధించి ఇది నాట్ ఏ మ్యాటర్ ఏ గ్లోబల్ కన్సర్న్ ఇన్ ది రిమూవల్ ఆఫ్ ట్రాపికల్ ఫారెస్ట్. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. దెన్ the most comprehensive approach to address the problems of man environment interaction is one of the following. అంటే 6వ ప్రశ్న నుంచి 10వ ప్రశ్న వరకు ఇప్పుడు ఏ ప్రశ్నలు ఇవన్నీ ఎన్విరాన్మెంట్ కి సంబంధించిన ప్రశ్నలు అభ్యర్థులు గమనించాలి. ఇక్కడ అడిగిన ప్రశ్న ఏంటిది? మోస్ట్ కాంప్రిహెన్సివ్ అప్రోచ్, చాలా చాలా కాంప్రిహెన్సివ్ గా ఉండేటువంటి విధానం ఏంటిది? టు అడ్రస్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ మ్యాన్ అండ్ ఎన్విరాన్మెంట్ ఇంటరాక్షన్స్. మానవుడు పర్యావరణానికి మధ్యలో జరిగేటువంటి సంఘర్షణ, మానవుడు పర్యావరణానికి మధ్యలో జరిగేటువంటి చర్యలు సంబంధించి కింది వాటిలో ఏది సూచిస్తుందని అడిగాడు. ఇంటరాక్షన్ బిట్వీన్ మ్యాన్ అండ్ ఎన్విరాన్మెంట్, మానవుడు పర్యావరణం. చూడండి, పొద్దున్న లేచి నుంచి మొదలుకుంటే మనం పక్క వీధిలో మన ఇంట్లోది రోడ్డు మీద విసిరేస్తాం, వాడు పక్క ఇంటోడు వాడు రోడ్డు మీద విసిరేస్తాడు. ఆ సందంతా మనం విపరీతమైనటువంటి చెత్త చెదరతో నిండిపోతుంది. అట్లా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు లేదా మనకు హోటల్స్ పక్కన వెళ్తున్నప్పుడు ఆ డ్రైనేజీలలో గమనిస్తే ఇదంతా కూడా మానవుని చర్యలే. ఇవే కాకుండా మానవ చర్యలకు సంబంధించి మనం గమనించినప్పుడు అడవులు నరికివేస్తున్నాడు. దాంతో పాటుగా విపరీతంగా ఇండస్ట్రీస్ ద్వారా పరిశ్రమలు ఏర్పాటు చేసి కాలుష్యాన్ని ఇచ్చేస్తున్నాడు. అదేవిధంగా నదులు కాలుష్యం కోరలో వెళ్ళిపోతున్నాయి. పరిశ్రమ నుంచి విడుదలయ్యేటువంటి నీరంతా కూడా కాలుష్యం నీరంతా పొల్యూషన్ కి కారణమవుతుంది, వాటర్ పొల్యూషన్. అదేవిధంగా పైకి విడుదలయ్యే పొగ ద్వారా మనకు గాలి కాలుష్యం అవుతుంది. విపరీతమైన శబ్దం ద్వారా పరిశ్రమల నుంచి వచ్చే లేదా వివిధ రకాల పరిశ్రమల నుంచి వచ్చే శబ్దం ద్వారా మనకు నాయిస్ పొల్యూషన్ జరుగుతుంది. అంటే ఇదంతా మనిషి చర్యల వల్ల జరుగుతుంది. అంతేకాకుండా విపరీతంగా ప్రాజెక్టులు కట్టడం, ఆనకట్టలు కట్టడం, రోడ్లు నిర్మించడం, భవనాలు నిర్మించడం, కన్స్ట్రక్షన్ సంబంధించి మనం చూసుకున్నప్పుడు నిర్మాణ రంగానికి సంబంధించి కూడా పర్యావరణం నాశనం అవుతుంది. ఇలాంటి చర్యలకు సూచించే ఈ కింది 4 అంశాల్లో ఏది సూచిస్తుందంటే ఇక్కడ వాటర్ షెడ్ డెవలప్మెంట్ అప్రోచ్. ఇది పర్యావరణానికి సంబంధించి ఉపయోగకరమైనటువంటి మనకు అత్యంత ఉపయోగకరమైన కాంప్రహెన్సివ్ అప్రోచ్ మనం చెప్తాం. ఈ వాటర్ షెడ్ డెవలప్మెంట్ అప్రోచ్ అనేటువంటిది మనకు మహారాష్ట్రలోని రాలేగావ్ సిద్దికి మనకు అన్నా హజారే అక్కడి నుంచి మనకు చెందినటువంటి వ్యక్తి అన్నా హజారే. రాలేగావ్ సిద్దికి అనేటువంటి అత్యంత కరువు ప్రాంతం రాలేగావ్ సిద్దికి. అక్కడ ఈ వాటర్ షెడ్ మేనేజ్మెంట్ నుంచి ఆ ప్రాంతం ఎక్కువగా డెవలప్మెంట్ చెందడం జరిగింది. మహారాష్ట్ర ప్రాంతం అంతా కూడా మట్టి రాళ్లతో దిబ్బలతో ఉండేటువంటి ప్రాంతం, రేగడికి సంబంధించిన ప్రాంతం, నీరు నిల్వనటువంటి ప్రాంతం. అలాంటి ప్రాంతంలో ఈ వాటర్ షెడ్ మేనేజ్మెంట్ అనేటువంటిది ఈ మ్యాన్ అండ్ ఎన్విరాన్మెంట్ కి సంబంధించి మనం చెప్పుకోవచ్చు. కాబట్టి
ఈ నేచురల్ రిసోర్సెస్ ను కాపాడుకోవాల్సిన బాధ్యత మానవుడు. అంటే పర్యావరణానికి సంబంధించిన ప్రకృతి వనరులు, నేచురల్ రిసోర్సెస్ అంటే ప్రకృతి వనరులను కాపాడుకోవాలి. నెక్స్ట్ 11th వన్ చూడండి. ద మేజర్ సోర్స్ ఆఫ్ ది పొల్యూటెంట్స్ గ్యాస్ కార్బన్ మోనోఆక్సైడ్ ఇన్ అర్బన్ ఏరియాస్. అంటే పట్టణ ప్రాంతంలోకి సంబంధించి మనం గమనించినప్పుడు ఈ కార్బన్ మోనాక్సైడ్ గాలిలోకి విడుదలవుతుంది. ఏ రంగం ద్వారా అంటే థర్మల్ పవర్ ద్వారా, లేదా ఇండస్ట్రియల్ సెక్టర్ ద్వారా, లేదా డొమెస్టిక్ సెక్టర్ ద్వారా. అంటే డొమెస్టిక్ సెక్టర్ అంటే మనం నిత్య జీవితంలో మనం ఏదైతే ప్రజల అవసరాల నిమిత్తం స్థానికంగా గృహాల నుంచి విడుదలయ్యేటువంటి వ్యర్థాల ద్వారా అని అడిగాడు. కానీ ఆన్సర్ ట్రాన్స్పోర్ట్ సెక్టర్, రవాణా రంగం ద్వారా. ఎందుకు మీరు గమనించినప్పుడు ఫ్యూయల్ కంబషన్ అయినప్పుడు, ఫ్యూయల్ మండించినప్పుడు, ఫ్యూయల్ దహించినప్పుడు ఈ ఫ్యూయల్ నుంచి అంటే ఏదైతే మనకు ఇంధనం కంప్లీట్ గా మండితే వచ్చేది కార్బన్ డైఆక్సైడ్, ఇది గమనించాలి. కానీ ఈ ఇంధనం అసంపూర్ణంగా మండించినప్పుడు బయట వాతావరణంలోకి విడుదలయ్యేది కార్బన్ మోనాక్సైడ్. ఈ కార్బన్ మోనాక్సైడ్ విడుదల కావడానికి గల కారణం పట్టణాలలో, ముఖ్యంగా అర్బన్ ఏరియాస్ లో ఈ ట్రాఫిక్ సిగ్నల్స్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఒక కనీసం 2 నిమిషాలు లేదా 1 నిమిషం పాటు వెహికల్స్ అన్ని కూడా, ఒక్కొక్క దగ్గర 3 నిమిషాల పాటు కూడా వెహికల్స్ ఆగిన సందర్భాలు గమనిస్తాం. అలా వెహికల్స్ ఉన్నప్పుడు అందరు కూడా రైమంటూ ఆ ఇంజన్ ఆన్లోనే ఉంచుతారు. దానివల్ల ఏమవుతుందంటే ఈ ఇంజన్ మండడానికి కావలసినటువంటి ఆక్సిజన్ సరైన మోతాదులో అందకుండా ఆ ఇంధనం పరిపూర్ణంగా మండకపోవడం వల్ల కార్బన్ మోనాక్సైడ్ విడుదలవుతుంది. ఈ కార్బన్ మోనాక్సైడ్ గాలిలో ఎక్కువ విడుదలైనప్పుడు మానవుడు శ్వాస ద్వారా పీల్చుకున్నప్పుడు ఆక్సీ హిమోగ్లోబిన్ బదులు కార్బాక్సీ హిమోగ్లోబిన్ గా మారి మానవుడు శ్వాసకోశ సంబంధమైనటువంటి వ్యాధులతో సతమతమై మరణాలు సంభవించవచ్చు. ఇది అభ్యర్థులు గమనించారు. నెక్స్ట్ 12th క్వశ్చన్. ఇన్ ఏ ఫ్యూయల్ సెల్ డ్రివెన్ వెహికల్ ద ఎనర్జీ ఈజ్ అబ్టైన్డ్ ఫ్రమ్ ద కంబషన్ ఆఫ్. అంటే ఇక్కడ మనం గమనించినప్పుడు ఈ ఫ్యూయల్ సెల్ డ్రైవెన్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ద ఎనర్జీ ఈజ్ అబ్టైన్డ్ ఫ్రమ్ ద కంబషన్ ఆఫ్. మనకు ఈ ఫ్యూయల్ సెల్ వెహికల్స్ అనేటువంటివి ఏంటంటే మనకు ఈ పర్యావరణ హితమైనటువంటి ఫ్యూయల్ వాడేటువంటి క్రమంలో మనకు హైడ్రోజన్ అనేటువంటిది మండడం ద్వారా ఇది ఫ్యూయల్ సెల్ డ్రైవెన్ వెహికల్స్ ద్వారా వాటికి ఎనర్జీ అనేటువంటిది వస్తుంది. ఈ మీథేన్ అనేటువంటిది వాతావరణంగా సాధారణంగా మనకు దీన్ని మనం గోబర్ గ్యాస్ లేదా మార్స్ గ్యాస్ అని పిలుస్తాం. గోబర్ గ్యాస్ లేదా మార్స్ గ్యాస్, ఇది మనకు బయోగ్యాస్ అని కూడా మనం దీన్ని పిలుస్తాం. ఇది మీథేన్. ఆ పేడ కుళ్ళిపోవడం వల్ల లేదా ఆకులు అలములు కుళ్ళిపోవడం వల్ల, సేంద్రియ పదార్థాలు కుళ్ళిపోవడం వల్ల ఈ మీథేన్ గ్యాస్ వస్తుంది. అంతేకాకుండా ముఖ్యంగా అగ్రికల్చర్ సెక్టర్, ముఖ్యంగా తడి నేలల నుంచి కూడా, అంటే వెట్లాండ్ నుంచి కూడా మీథేన్ వస్తుంది. వెట్లాండ్ నుంచి కూడా మీథేన్ వస్తుంది. అంతేకాకుండా వరి పొలాల నుంచి ఎక్కువగా వచ్చేటువంటిది మీథేన్, ఇది గమనించాలి. వరి పొలాల నుంచి. ఇక ఎల్పిజి, మనం ఇంట్లో వాడేటువంటి సిలిండర్లో వచ్చేది ఎల్పిజి, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ అంటాం. ఇందులో ఉండేటువంటిది ఏంటిదంటే బ్యూటేన్. ఇందులో ఉండేటువంటి గ్యాస్ ఏంటిది? బ్యూటేన్. మరి సిఎన్జి అంటే ఏంటిది? దీన్ని కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ అంటాం. కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్, కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్. ఈ సిఎన్జి వాడకం వల్ల మనకు పర్యావరణ హితమైనటువంటి పొగ రాకుండా మండేటువంటి వాహనాల ద్వారా పర్యావరణ హితమైనటువంటి పనులు మనం చేయవచ్చు. కానీ అడిగిన ప్రశ్న ఫ్యూయల్ సెల్ డ్రైవెన్ వెహికల్స్ మాత్రం ఎనర్జీకి ఏది మంచి ద్వారా శక్తి వస్తుందంటే హైడ్రోజన్. ఓకే, మనకి ఇది పీరియాడికల్ టేబుల్లో మొట్టమొదటి ఎలిమెంట్, ఫస్ట్ ఎలిమెంట్ ఇన్ పీరియాడికల్ టేబుల్, దట్ ఈస్ హైడ్రోజన్. అండ్ మై డియర్ ఫ్రెండ్స్, రిమెంబర్ ఇన్ సోలార్ సిస్టమ్ ఏదైతే మనకు సూర్యుడిలో మనకు ఈ హైడ్రోజన్ పరమాణువులన్నీ కలిసిపోయి మనకు కేంద్రక సంలీనం చెందడం వల్ల దీన్నే మనం ఏమంటామంటే మనకు ఫ్యూజన్, అంటే ఫ్యూజన్ చెందడం ద్వారా, అంటే కేంద్రక సంలీనం ద్వారా మనకు ఎనర్జీ అనేటువంటిది ప్రొడ్యూస్ అవుతుంది. ఇది అభ్యర్థులు గమనించాలి. నెక్స్ట్ 13th క్వశ్చన్ చూడండి. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కౌన్సిల్ హ్యాస్ బీన్ డిస్బాండ్ 2013? 2013లో డిస్బాండ్ చేసినటువంటి మనకు కౌన్సిల్ ఏంటిదంటే మనకు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కౌన్సిల్, డెక్ అంటాం మనం. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ను మనకు
డిస్బ్యాన్ చేయడం జరిగింది. మరి మిగతా అంశాలు కూడా తెలివైన అభ్యర్థులు అయితే మిగతా కింద ఉన్న ఆప్షన్స్ కూడా అర్థం చేసుకుంటారు. ఎన్సిటిఈ అబ్రివేషన్ ఏంటిది? ఇది హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కు సంబంధించినటువంటి క్వశ్చన్. ఎన్సిటిఈ అబ్రివేషన్ అంటే ఏంటిది? నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్. అంటే ముఖ్యంగా బీఈడి కాలేజీలు కానీ, డిఎడ్ కాలేజీలు కానీ, ఎంఈడి కాలేజీలు కానీ, టీచర్ ఎడ్యుకేషన్ సంబంధించిన కాలేజీలు, సిటిఈలు కానీ, ఐఏఈసీలు కానీ, వీటికి సంబంధించి ఇది చూసేటువంటి సంస్థ ఏంటిదంటే దేశ స్థాయిలో, జాతీయ స్థాయిలో ఎన్సిటిఈ, నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్. మరి అదేవిధంగా ఎన్సిఆర్టి జాతీయ స్థాయిలో పరిశోధన, విద్యా పరిశోధన సంబంధించి కంట్రోల్ చేసే సంస్థ ఏంటిదంటే ఎన్సిఆర్టి. మరి దీని అబ్రివేషన్ ఏంటిది? దీని అక్రోనిమ్ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. తర్వాత న్యాక్. మరి వాట్ ఈస్ న్యాక్? మనకు వివిధ దేశ స్థాయిలో వివిధ ఉన్నత స్థాయి విద్యా సంస్థలు, అంటే ఇంజనీరింగ్ కళాశాలలు కానీ, ఇంజనీరింగ్ కాలేజీలు కాదు, అది ఏఐసిటిఈ చూస్తారు. అంటే దానికి సంబంధించి, అంటే ఏఐసిటిఈ పర్మిషన్ ఇచ్చేది మనకు టెక్నాలజికల్ సంబంధించినటువంటి, అంటే పాలిటెక్నిక్ కాలేజీలు కానీ, ఇంజనీరింగ్ కాలేజీలు కానీ మనకు ఏఐసిటిఈ, ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ చూస్తారు. కానీ ఈ ఈ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అన్నిటికీ కూడా ర్యాంకింగ్లు ఇచ్చేటువంటి సంస్థ, యూజీసీ కింద పనిచేసే, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కింద పనిచేసే సంస్థ ఏంటిదంటే న్యాక్. మరి న్యాక్ యొక్క అబ్రివేషన్ అంటే ఏంటిదంటే నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్, న్యాక్. తర్వాత 14th క్వశ్చన్, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అబౌట్ ది నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్? ఇక్కడే ఇచ్చాడు చూడండి. మరి న్యాక్ కి సంబంధించి కరెక్ట్ స్టేట్మెంట్ అని అడిగాడు. కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటిది? ఇట్ ఈస్ అన్ అటానమస్ ఇన్స్టిట్యూషన్. ఇది స్వయం ప్రతిపత్తి సంస్థ, యూజీసీ కింద పనిచేసేది. ఇట్ ఈస్ టాస్క్డ్ విత్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అసెసింగ్ అండ్ అక్రిడేటింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్. ఇప్పుడే మనం చెప్పుకున్నాం, ఈ రెండు కూడా మనకు సరైనవి. నెక్స్ట్ 15th క్వశ్చన్, ద పవర్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా టు డిసైడ్ డిస్ప్యూట్స్ బిట్వీన్ 2 or more స్టేట్స్ ఫాల్స్ అండర్ ఇట్స్ ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్. అంటే జాతీయ స్థాయిలో రెండు రాష్ట్రాల మధ్యలో జరిగే సంఘర్షణలకు పరిష్కారం చూపేటువంటిది ఏంటిదంటే ఎస్సిఐ, సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఆర్ కరెక్ట్? కిందేమిచ్చాడు? దేర్ ఆర్ 7 యూనియన్ టెరిటరీస్ ఇన్ ఇండియా. దేశంలో 7 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. 2 యూనియన్ టెరిటరీస్ హ్యావ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్. మనకు ఢిల్లీకి కానీ పాండిచ్చేరికి మనకు లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఉన్నాయి. 1 యూనియన్ టెరిటరీ హ్యాస్ ఏ హైకోర్ట్. అంటే విధంగా మనకు ఢిల్లీ హైకోర్టు ఉంది, మనకు తెలుసు. 1 యూనియన్ టెరిటరీ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ 2 స్టేట్స్. మనకు ఇక్కడ 2 స్టేట్స్ కి సంబంధించి 1 యూనియన్ టెరిటరీ ఉంది. 2 స్టేట్స్ కి సంబంధించి పంజాబ్, హర్యానాకి సంబంధించి మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, which of the following statements are correct about the Central Information Commission? CEC అంటే కేంద్ర సమాచార సంస్థ. ఈ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్, ఇది మనకు 2005 నుంచి సమాచార హక్కు చట్టం మనకు గమనిస్తున్నాం, ఇది గమనించాలి. ఈ సమాచార హక్కు చట్టంకు సంబంధించి సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ కు సంబంధించి ఇక్కడ కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగాడు. చూడండి, ద సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఈజ్ ఏ స్టాట్యూటరీ బాడీ. ఇది ఒక చట్టబద్ధమైనటువంటి సంస్థ. ద చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ అండ్ అదర్ ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ ఆర్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. వీళ్ళు రాష్ట్రపతి చేత నియామకం అవుతారు. ద కమిషన్ కెన్ ఇంపోజ్ ఏ పెనాల్టీ అప్ టు మాక్సిమం 25,000. ఇది మనకు పెనాల్టీ కూడా ఇవ్వచ్చు. నెక్స్ట్ 18th క్వశ్చన్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ conducted the CNN IBN the Hindu 2013 election tracker survey across 267 constituencies in 18 states. ఎవరు చేశారంటే సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీ, CSDS. నెక్స్ట్ 19th క్వశ్చన్, ఇన్ సర్టెన్ కోడ్ టీచర్ ఈజ్ రిటర్న్. ఇది లాజికల్ రీజన్ కి సంబంధించిన క్వశ్చన్. టీచర్ ఈజ్ రిటర్న్ యాజ్ VGCEJGT. అంటే టీచర్ ను ఎలా కోడ్ చేశారు? VGCEJGT గా కోడ్ చేస్తే, మరి చిల్డ్రన్ ను దేని విధంగా కోడ్ చేయవచ్చు? ఇది మనకు కోడ్ కు సంబంధించి, కోడ్ లాంగ్వేజ్ కి సంబంధించిన, కోడ్ భాషకు సంబంధించి ఖచ్చితంగా ప్రతి యూజీసీ నెట్ లో కానీ టీఎస్ సెట్ లో కానీ అడిగే ప్రశ్న ఇది. కాబట్టి చిల్డ్రన్ దేనిగా కోడ్ చేస్తారంటే EJKNFTGP గా కోడ్ చేస్తారు. నెక్స్ట్ 20th క్వశ్చన్, ఏ పర్సన్ హ్యాస్ టు బై బోత్ యాపిల్స్ అండ్ మ్యాంగోస్. ద కాస్ట్ ఆఫ్ 1 apple ₹7, whereas that of mango is ₹5. దీనికి సంబంధించి ఏమిచ్చాడంటే, ఇఫ్ ద పర్సన్ హ్యాస్ ₹38, the number of apples he can buy.
మరి ఈ విధంగా మనకు 38 రూపీస్ ఉంటే ఎన్ని యాపిల్స్ కొనగలుగుతారంటే ఆన్సర్ 4. నెక్స్ట్, ఏ మ్యాన్ పాయింటింగ్ టు ఏ లేడీ. ఇది బ్లడ్ రిలేషన్ కి సంబంధించిన క్వశ్చన్, అంటే రక్త సంబంధాలకు సంబంధించిన లాజికల్ రీజనింగ్ కి సంబంధించిన క్వశ్చన్. ఏమంటాడు ఇక్కడ ఒక మనిషి చూపించాడు, ఒక లేడీని చూపించి చెప్తున్నాడు, ద సన్ ఆఫ్ అవర్ ఓన్లీ బ్రదర్ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ మై వైఫ్. ఏమని చెప్పాడు? వాళ్ళ కొడుకు యొక్క ఏమని, తమ్ముని యొక్క లేదా అన్న యొక్క భార్య బ్రదర్ ఈజ్ మై వైఫ్ అని చెప్పాడు. ఇక్కడ మరి ఆ లేడీ ఈజ్ రిలేటెడ్ టు మ్యాన్, ఆ మహిళ ఈ వ్యక్తికి ఏమవుతుంది అని అడిగాడు. ఇప్పుడు ఆన్సర్ సిస్టర్ ఆఫ్ ఫాదర్ ఇన్ లా. సిస్టర్ ఆఫ్ ఫాదర్ ఇన్ లా, ఇది బ్లడ్ రిలేషన్ సంబంధించిన క్వశ్చన్. మీరు అనలైటికల్ గా చదివితే ఆన్సర్ చేస్తారు. నెక్స్ట్, ఇక్కడ మిస్సింగ్ నెంబర్ అడిగాడు, అంటే ఇది నంబర్ సిరీస్ కి సంబంధించినటువంటి క్వశ్చన్. ఈ కాన్సిక్వెంట్ గా దీని తర్వాత సక్సెసివ్ నెంబర్ ఏది వస్తుందని అడిగాడు. అంటే ఇక్కడ ఏమిచ్చాడు, 6 4 1 2 2 8 7 4 2 1 5 3 8 6 2 2 7 1 4 1 3 5 8 6 తర్వాత ఇలా ఇచ్చేటువంటి క్రమంలో కాన్సిక్యూటివ్ నంబర్ ఏమొస్తుందని అడిగాడు. ఆన్సర్ 6 వస్తుంది. ఇక్కడ ఏమిచ్చాడంటే ఇది ఒక మార్క్స్ కి సంబంధించిన క్లాస్ రూమ్ కి సంబంధించిన 40 మంది విద్యార్థులు ఉంటే అందులో ఏది 65 స్టూడెంట్స్ ఆఫ్ 65 కి సంబంధించి మీన్ మార్క్స్ ఆఫ్ హాఫ్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఈస్ ఫౌండ్ టు బి 45 అన్నాడు. ది మీన్ మార్క్స్ ఆఫ్ ది రిమైనింగ్ స్టూడెంట్స్ అన్నాడు. అంటే దీనికి మనకు ఈ సగటుగా సరాసరి మార్కులు ఎంతమంది మనకు మీన్ మార్క్స్ పొందారంటే 85. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినప్పుడు అనిల్ ఈస్ ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ సునీత. సునీత కంటే అనిల్ ఏది మనకు 2 రెట్ల పెద్దవాడు అని చెప్పాడు. 3 years ago, 3 సంవత్సరాల తర్వాత హీ వాజ్ 3 times యాజ్ ఓల్డర్ యాజ్ సునీత. తర్వాత ఏమంటున్నాడంటే 3 రెట్స్ అంటే 3 రెట్లు సునీత కంటే పెద్ద అని చెప్పారు. ఇప్పుడు ద ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ అనిల్ యొక్క వయసు ఎంత అని అడిగారు. ఆన్సర్ 12 years. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ సోషల్ నెట్వర్క్. ఇక్కడ ఇది కూడా మనకు సంబంధించి మనం గమనించినప్పుడు కమ్యూనికేషన్ ఐసీటీకి సంబంధించి విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ సోషల్ నెట్వర్క్ అంటే Amazon.com, ఈబేనా, gmail.com, ట్విట్టర్. గుర్తుపెట్టుకోండి, ఈ Amazon.com అనేటువంటిది మనకు దేని కింద మనం చేసుకోవచ్చు అంటే ప్రత్యేకించి ఇది ఒక మనకు సోషల్ మీడియా ద్వారా లేదా మనకు ఇంటర్నెట్ ద్వారా మనకు లభ్యమయ్యేటువంటి ఒక మార్కెటింగ్ కి సంబంధించినటువంటి. ఈబే కానీ gmail.com అనేటువంటిది మనకు ఏది ఒక మెసేజ్ను మనం ఫార్వర్డ్ చేయడానికి, సమాచారాన్ని పంపించడానికి తోడ్పడేది. కానీ సోషల్ మీడియాలో ఏమొస్తాయంటే మనకు మెయిన్గా మేజర్గా వచ్చేది యూట్యూబ్, ట్విట్టర్, అదేవిధంగా లింక్డ్ఇన్, అదేవిధంగా మనకు యూట్యూబ్, ట్విట్టర్, లింక్డ్ఇన్, దాంతో పాటుగా మనకు ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ కూడా దేనికి వస్తాయంటే సోషల్ సోషల్ మీడియా నెట్వర్క్ వస్తాయి. కాబట్టి ఇచ్చిన వాటిలో ట్విట్టర్ ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ మనం పెట్టాలి. 26 క్వశ్చన్ చూడండి. ద పాపులేషన్ ఇన్ఫర్మేషన్ ఈస్ కాల్డ్ పారామీటర్ వైల్ ద కరస్పాండింగ్ శాంపుల్ ఇన్ఫర్మేషన్ ఈస్ నోన్ యాజ్. అంటే ఇక్కడ ఏమిచ్చాడంటే మనకు ఏదైతే ప్రజలకు సంబంధించి, సమాజానికి సంబంధించి, జనాభాకు సంబంధించిన సమాచారం ఏదైతే ఉందో ఈ పారామీటర్ కి సంబంధించిన కరెస్పాండింగ్ శాంపుల్ ఇన్ఫర్మేషన్ ఇస్ నోన్ యాజ్. అంటే ఏదైతే ఇవ్వబడినటువంటి ఏదైతే శాంపుల్ సమాచారం ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ ఏమని పిలుస్తామంటే ఇక్కడ స్టాటిస్టిక్స్ అని మనం పిలుస్తాం. స్టాటిస్టిక్స్. నెక్స్ట్ 27 నుంచి 32కు సంబంధించిన ఒక పారాగ్రాఫ్ లేదా ఒక ప్యాసేజ్ ఇచ్చి ఎస్ఎస్సి లెవెల్లో 10th క్లాస్ లెవెల్లో మీరు ఆల్రెడీ చూసి ఉంటారు. 5 ప్రశ్నలు ఇచ్చి దానికి సరైన సమాధానం పెట్టమని చెప్తారు. ఇది అభ్యర్థులు గమనించాలి. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే 33. వైల్ డెలివరింగ్ లెక్చర్ ఇఫ్ దెర్ ఈస్ సమ్ డిస్టర్బెన్స్ ఇన్ ద క్లాస్ ఏ టీచర్ షుడ్ బి. మనం ఈ టీచింగ్ ఆప్టిట్యూడ్ సంబంధించిన క్వశ్చన్. క్లాస్ రూమ్లో మనం బోధించేటప్పుడు ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు టీచర్ ఏం చేయాలి? మోటివేట్ టు టీచ్ దోస్ కాజింగ్ డిస్టర్బెన్స్. మనం ఏదైతే ఈ లెక్చర్ ఇచ్చేటువంటి క్రమంలో ఈ డిస్టర్బెన్స్ లేకుండా మనం ఏం చేయాలి? ఆ
కారణం తెలుసుకొని ఆ డిస్టర్బెన్స్ లేకుండా మనం బోధించడానికి ప్రయత్నించాలి. నెక్స్ట్, ఎఫెక్టివ్ టీచింగ్ ఈజ్ ఏ ఫంక్షన్ ఆఫ్, అంటే ప్రభావవంతమైనటువంటి బోధనకు సంబంధించిన ముఖ్యమైనటువంటి విధి ఏంటిదంటే టీచర్స్ మేకింగ్ స్టూడెంట్స్ లెర్న్ అండ్ అండర్స్టాండ్, అంటే ఉపాధ్యాయుడు బోధించే అంశాన్ని విద్యార్థులు నేర్చుకోవడమే కాకుండా అర్థం చేసుకునే విధంగా తయారు చేయడం. ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ లెర్నింగ్, అసలు అభ్యసనకు సంబంధించిన అత్యంత ముఖ్యమైనటువంటి అర్థం ఏంటిదంటే మాడిఫికేషన్ ఆఫ్ బిహేవియర్, అంటే వ్యక్తి యొక్క ప్రవర్తనలో వచ్చే మార్పు మనం ఏమని పిలుస్తామంటే అభ్యసనగా పిలుస్తాం. అభ్యసనం. లర్నింగ్ ఎప్పుడు పిలుస్తామంటే మాడిఫికేషన్ ఆఫ్ బిహేవియర్, అంటే ప్రవర్తనలో వచ్చే మార్పును మనం అభ్యసనంగా పిలుస్తాం. ఇది ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ మనం చెప్తాం. సార్ మరి స్కిల్స్ నేర్చుకుంటే దాన్ని అభ్యసనం అనకూడదా? నో. పర్సనల్ అడ్జస్ట్మెంట్, అతను అడ్జస్ట్ అయిపోయి ఒక దగ్గర కూర్చుంటే నో. ఇన్కల్కేషన్ ఆఫ్ నాలెడ్జ్, జ్ఞానాన్ని నేర్చుకుంటామా? నో. అభ్యసనం జరిగిందా అనే దానికి అర్థవంతమైనటువంటి సరైన మీనింగ్ ఏంటంటే మాడిఫికేషన్ ఆఫ్ బిహేవియర్. చూడండి, అభ్యర్థులు ఖచ్చితంగా సైకాలజీ చదివినటువంటి అభ్యర్థులు 100% థర్డ్ ఆప్షన్ కానీ ఫోర్త్ ఆప్షన్ కానీ పెడతారు, కొద్దిమంది ఫస్ట్ ఆప్షన్ కూడా పెడతారు. కాబట్టి అభ్యర్థులు ఇది గమనించాలి. నెక్స్ట్, అరేంజ్ ద ఫాలోయింగ్ టీచింగ్ ప్రాసెస్ ఇన్ ఆర్డర్. ఈ టీచింగ్ కి సంబంధించిన ప్రాసెస్ ను ఆర్డర్ లో పెట్టమని అన్నారు. ఇందులో మనం గమనిస్తే మీరు చూసినట్లయితే ఫస్ట్ వన్, ఫార్ములేటింగ్ ఇన్స్ట్రక్షన్ ఆబ్జెక్టివ్స్, బోధించే లక్ష్యాలను మొదట ఏర్పాటు చేసుకోవాలి. 2, రిలేట్ ద ప్రజెంట్ నాలెడ్జ్ విత్ ప్రీవియస్ వన్, మనం ఎప్పుడైతే ప్రస్తుత విజ్ఞానాన్ని గతంతో దానికి అనుసంధానించబడాలి. తర్వాత 3వది, ప్రజెంటేషన్ అండ్ ఇన్స్ట్రక్షన్ మెటీరియల్, ఏదైతే మనం బోధించడానికి ఉపయోగించే మెటీరియల్ ఉందో దాన్ని ప్రజెంట్ చేయాలి. 4వది, ఇవాల్యుయేషన్, అంటే మనం దానికి మూల్యాంకనం చేయాలి. ఫైనల్గా రీటీచింగ్, ఒకవేళ అందులో ఏదైనా లోపం ఉంటే దాన్ని తిరిగి మనం బోధించి పునఃబోధన చేయాల్సినటువంటి అవసరం. సో దీస్ ఆర్ ద క్రోనలాజికల్ ఆర్డర్ ఆర్ టీచింగ్ ప్రాసెస్ ఇన్ ఆర్డర్. నెక్స్ట్, సిఐఈటి స్టాండ్స్ ఫర్. సిఐఈటి యొక్క అబ్రివేషన్ అడిగారు. దీన్ని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ అంటారు. సిఐఈటి యొక్క అబ్రివేషన్ ఏంటిది? సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ. 38, టీచర్స్ రోల్ ఎట్ హైయర్ ఎడ్యుకేషన్. ఉన్నత విద్యా వ్యవస్థలో ఉపాధ్యాయుడి యొక్క పాత్ర ఏంటిది అని అడిగారు. ఉన్నత విద్యా వ్యవస్థలో ఏంటిది? ప్రమోట్ సెల్ఫ్ లెర్నింగ్ ఇన్ స్టూడెంట్స్, అంటే విద్యార్థుల్లో సొంతంగా నేర్చుకునేటువంటి సామర్థ్యాన్ని పెంపొందించారు. సార్ ఇంతకుముందు పేపర్లో వేరే చెప్పారు కదా. ఎస్, కింద ఇచ్చిన 4 ఆప్షన్స్ ఆధారంగా మీరు ఆన్సర్ చేయాలి. ఇది అభ్యర్థులు గమనించాలి. 4 ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఆధారంగా మీరు ఆన్సర్ చేయాలి. నెక్స్ట్, వెర్స్టెహెన్ స్కూల్ ఆఫ్ అండర్స్టాండింగ్ వాస్ పాపులరైజ్డ్ బై. ఇక్కడ మనం ఏమంటున్నాం అంటే ఈ వెర్స్టెహెన్ స్కూల్ ఆఫ్ అండర్స్టాండింగ్ వాస్ పాపులరైజ్డ్ బై జర్మన్ సోషల్ సైంటిస్ట్. ఎవరు? జర్మన్ సోషల్ సైంటిస్ట్. ద సీక్వెన్షియల్ ఆపరేషన్స్ ఇన్ సైంటిఫిక్ రీసెర్చ్ ఆర్. ఏదైతే ఈ సైంటిఫిక్ రీసెర్చ్ కి సంబంధించి సీక్వెన్షియల్ ఆపరేషన్స్ ఏమున్నాయి? వరుస క్రమం, కోవేరియేషన్, ఎలిమినేషన్ ఆఫ్ స్పూరియస్ రిలేషన్స్, జనరలైజేషన్, ఫైనల్ థియరైజేషన్. ఒక సిద్ధాంతీకరించడం, ముందు ఏం చేస్తాం? కోవేరియేషన్, ఎలిమినేషన్ ఆఫ్ స్పూరియస్ రిలేషన్స్, దెన్ జనరలైజేషన్, సాధారణీకరించి సిద్ధాంతీకరిస్తాం. ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 41 క్వశ్చన్ చూడండి. ఇన్ సాంప్లింగ్ ద లాటరీ మెథడ్ ఈజ్ యూజ్డ్ ఫర్. ఏదైతే మనకు సాంప్లింగ్ మెథడ్లో లాటరీ మెథడ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఎప్పుడు ఉపయోగిస్తాం? ర్యాండమైజేషన్లో ఉపయోగిస్తాం. 42 చూడండి. విచ్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ రీసెర్చ్. పరిశోధనకు సంబంధించి ప్రధానమైనటువంటి లక్ష్యం ఏంటిదని అడిగారు. పరిశోధనకు సంబంధించిన ప్రధానమైన లక్ష్యం టు డిస్కవర్ న్యూ ఫ్యాక్ట్స్ ఆర్ టు మేక్ ఫ్రెష్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ నోన్ ఫ్యాక్ట్స్. విచ్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ రీసెర్చ్. పరిశోధనకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన లక్ష్యం ఏంటిదని, టు డిస్కవర్ న్యూ ఫ్యాక్ట్స్, కొత్త సత్యాలను కనుగొనాలి, లేదా టు మేక్ ఫ్రెష్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ న్యూ ఫ్యాక్ట్స్, దాన్ని కొత్తగా వర్ణించగలగడం, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ న్యూ ఫ్యాక్ట్స్. నెక్స్ట్ 43 క్వశ్చన్ చూడండి. సాంప్లింగ్ ఎర్రర్ డిక్రీజెస్ విత్ ద.
సాంప్లింగ్ ఎర్రర్ ఏం చేస్తుందంటే దేన్ని తగ్గిస్తుంది అంటే గుర్తుపెట్టుకోండి, ఇంక్రీజ్ ఇన్ సాంప్లింగ్ సైజ్. సాంప్లింగ్ ఎర్రర్ డిక్రీజెస్ విత్ ద ఇంక్రీజ్ ఆఫ్ శాంపుల్ సైజ్. శాంపుల్ సైజును పెంచడం ద్వారా సాంప్లింగ్ ఎర్రర్ను మనం తగ్గించవచ్చు. ఇది అభ్యర్థులు గమనించాలి. నెక్స్ట్ 44 క్వశ్చన్, ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ ఆర్ యూజ్డ్ ఇన్. అంటే ఏదైతే మనకు ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫండమెంటల్ మౌలిక లేదా ఫండమెంటల్ రీసెర్చ్ మౌలికమైన పరిశోధన దేంట్లో ఉపయోగిస్తాం అంటే గుర్తుపెట్టుకోండి, మౌలిక పరిశోధన యొక్క సూత్రాలను దేంట్లో ఉపయోగిస్తామంటే అప్లైడ్ రీసెర్చ్ ఉపయోగిస్తాం. అనువర్తన పరిశోధన అంటే మన పరిశోధన ఒక ప్లేస్ నుంచి మరొక కొత్త ప్రాంతంలో, కొత్త ప్రదేశంలో, లేదా కొత్త ఏది సమయంలో, లేదా నూతన ఇది ఆవిష్కరణ కోసం ఉపయోగిస్తే దాన్ని ఉపయోగించడంలో ఇది తోడ్పడుతుంది, అప్లైడ్ రీసెర్చ్. నెక్స్ట్, users who use media for their own ends are identified as. దీన్ని మనం ఏమని పిలుస్తామంటే యాక్టివ్ ఆడియన్స్ అంటాం. ప్యాసివ్ ఆడియన్సా, పాజిటివ్ ఆడియన్సా, నెగటివ్ ఆడియన్స్ అంటే ఆన్సర్ ఏం పెట్టాలి? యాక్టివ్ ఆడియన్స్. ఏమంటున్నారు ఇక్కడ? యూజర్స్ ఎవరైతే ఉపయోగించేవారు ఉన్నారో మీడియా ఫర్ దేర్ ఓన్ ఎండ్స్ ఫర్ ఇన్ ఐడెంటిఫైడ్ యాక్టివ్ ఆడియన్స్. 46, క్లాస్ రూమ్ కమ్యూనికేషన్ కెన్ బి డిస్క్రైబ్డ్ యాజ్. చాలా చాలా ఇంపార్టెంట్. క్లాస్ రూమ్ కమ్యూనికేషన్ ఏ విధంగా వర్ణించవచ్చు అన్నారు. ఇంతకుముందు ఎఫెక్టివ్, అఫెక్టివ్, దెన్ కాగ్నేటివ్ ఇలాంటివి క్వశ్చన్స్ కూడా, ఆప్షన్స్ కూడా ఇచ్చారు. మిగతా పేపర్లో విశ్లేషించాం, మీరు అభ్యర్థులు గమనించాలి. ఇచ్చిన ఆప్షన్స్ ఆధారంగా మనం సరైన దాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎక్స్ప్లోరేషనా, ఇన్స్టిట్యూషనలైజేషనా, ఎక్స్ప్లోరేషనా, ఇన్స్టిట్యూషనలైజేషనా, అన్సిగ్నిఫైడ్ నరేషనా, డిస్కోర్సా అంటే ఆన్సర్ డిస్కోర్స్. ఇచ్చిన ఆప్షన్స్ ఆధారంగా మనం ఆన్సర్ చేయాలి. దెన్ ఐడియాలజికల్ కోడ్ షేప్ అవర్ కలెక్టివ్ అంటే ఐడియాలజికల్ కోడ్స్ అనేటువంటివి కోడ్స్ షేప్ అవర్ కలెక్టివ్ పర్సెప్షన్స్. ప్రొడక్షన్స్ కాదు, పర్సెప్షన్స్. నెక్స్ట్ 48, ఇన్ కమ్యూనికేషన్ మిత్స్ హ్యావ్ పవర్ బట్ ఆర్. అంటే ఏదైతే సమాచారానికి సంబంధించినటువంటి మిత్స్ ఏవైతే పవర్ బట్ ఆర్ ఇంప్రిసైజ్. 49, ద ఫస్ట్ మల్టీలింగ్వల్ న్యూస్ ఏజెన్సీ ఆఫ్ ఇండియా. భారతదేశంలో ఉపయోగించినటువంటి మల్టీలింగ్వల్ అంటే కేవలం ఒకే భాష కాకుండా వివిధ భాషల్లో వచ్చినటువంటి భారతదేశంలో ఉన్నటువంటి పేపర్ ఏజెన్సీ, న్యూస్ ఏజెన్సీ ఏదంటే హిందుస్థాన్ సమాచార్. 50th క్వశ్చన్, ఆర్గనైజేషనల్ కమ్యూనికేషన్ కెన్ బి ఈక్వేటెడ్ విత్. ఆర్గనైజేషన్ కమ్యూనికేషన్ను, సంస్థాగతమైనటువంటి సమాచారాన్ని దేంతో సమానంగా పోల్చవచ్చు అంటే గ్రూప్ కమ్యూనికేషన్తో పోల్చవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రా పర్సనల్ కమ్యూనికేషన్, ఇది ఇండివిజువల్ ఓన్లీ వ్యక్తి మాత్రమే ఉంటుంది. ఇంటర్ పర్సనల్ కమ్యూనికేషన్ అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య మాత్రమే జరుగుతుంది. మరి ఇక్కడ ఆర్గనైజేషనల్ కమ్యూనికేషన్ అన్నాడు, ఒక సంస్థకు సంబంధించి, దాని గ్రూప్ కమ్యూనికేషన్. మరి మాస్ కమ్యూనికేషన్ అంటే, ఈ మాస్ కమ్యూనికేషన్లో మీరు గమనించినప్పుడు ఈ మాస్ కమ్యూనికేషన్లో అనేక గుంపులు ఉంటాయి. ఇది మాస్గా ఇష్టం వచ్చినట్టు విధంగా సమాచారం వచ్చేది. కానీ ఆర్గనైజ్డ్గా వచ్చే, ఆర్గనైజేషన్లో వచ్చే సమాచారం గ్రూప్ కమ్యూనికేషన్ అని చెప్తుంది. 51 చూడండి, ఇఫ్ టూ ప్రపోజిషన్స్ హ్యావింగ్ ద సేమ్ సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ టర్మ్స్ ఆర్ సచ్ దట్ వన్ ఈస్ ద డీనియల్ ఆఫ్ ది అదర్. ఒకదానికి ఒకటి వ్యతిరేకం అని చెప్తుంది. రెండు ప్రపోజిషన్స్, టూ ప్రపోజిషన్స్ ఆర్ సేమ్ సబ్జెక్ట్స్ కాబట్టి దాన్ని కాంట్రాడిక్టరీ అంటారు. కాంట్రాడిక్టరీ. 52 చూడండి, అనన్య అండ్ కృష్ణ కెన్ స్పీక్ అండ్ ఫాలో ఇంగ్లీష్. బుల్బుల్ can write and speak Hindi as Archana does. Archana talks with Ananya also in Bengali. Krishna cannot follow Bengali. Bulbul talks with Ananya in Hindi. Who can speak and follow English, Hindi and Bengali? Evaru English, Hindi, Bengali follow. This is logical reasoning కు సంబంధించిన క్వశ్చన్. ఆన్సర్ Krishna. And 53, a stipulative definition may be said to be. ఏదైతే స్టిపులేటివ్ డెఫినేషన్ ఉందో అది
దేని చెప్తుంది అంటే నెయిదర్ ట్రూ నార్ ఫాల్స్. అంటే నెయిదర్ ట్రూ, అది సత్యము కాదు, అలా అని అసత్యము కాదు. ఇది స్టిఫ్యులేటివ్ డెఫినేషన్ అంటే. అంటే సత్యము కాదు కావచ్చు, నార్ ఫాల్స్ లేదా అసత్యము కాకపోవచ్చు. ఈ విధంగా ఉంటే దీన్ని మనం స్టిఫ్యులేటివ్ డెఫినేషన్ అంటారు. నెక్స్ట్ 54. When the conclusion of an argument follows from its premises conclusively, the argument is called. దీన్ని మనం ఏమంటాం అంటే డిడక్టివ్ ఆర్గ్యుమెంట్ అంటే. ఎగ్జామ్లో డెఫినెట్ గా డిడక్టివ్ ఆర్గ్యుమెంట్ రావచ్చు లేదా ఇండక్టివ్ ఆర్గ్యుమెంట్ రావచ్చు. ఇచ్చినటువంటి ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ డిడక్టివ్ ఆర్గ్యుమెంట్. నెక్స్ట్ 55 క్వశ్చన్. సాటర్న్ అండ్ మార్స్ ఆర్ ప్లానెట్స్ లైక్ ద ఎర్త్. అంటే భూమి మాదిరిగానే మనకు శని అండ్ మార్స్ అనేటువంటి వాళ్ళు గ్రహాలుగా మనం చెప్పుకుంటాం. ఏమంటాం? గ్రహాలు. దే బారో లైట్ ఫ్రమ్ ద సన్ అండ్ మూవ్స్ అరౌండ్ ద సన్ యాజ్ ద ఎర్త్ డస్. అంటే ఇవి సూర్యుడి నుంచి కాంతిని స్వీకరించి సూర్యుడి నుంచి తిరుగుతాయి. So those planets are inhabited by various orders creatures as the earth is. What type of argument is contained in the above passage? ఇది అనలాజికల్ గా సంబంధించి డెఫినెట్ గా ఇలాంటి క్వశ్చన్ ఖచ్చితంగా ఉంటుంది. ఆన్సర్ డెఫినెట్ గా మీరు చూడాలి. ఇక ఖచ్చితంగా 56 క్వశ్చన్ కనుక మీరు చూసుకున్నట్లయితే గివెన్ బిలో ఆర్ 2 ప్రిమైసెస్. 2 ప్రిమైసెస్ ఇచ్చారు. ఏమిచ్చారు? ఆల్ సెయింట్స్ ఆర్ రిలీజియస్. అందరు పూజారులు మతానికి సంబంధించిన వారు. ఇది మేజర్ స్టేట్మెంట్. సమ్ హానెస్ట్ పర్సన్స్ ఆర్ సెయింట్స్. కొంతమంది నిజాయితీ పరులు పూజారులుగా ఉంటారు. ఇది మైనర్. మరి ఇందులో ఏది కరెక్ట్ అంటే ఆల్ రిలీజియస్ పర్సన్స్ ఆర్ హానెస్ట్. ఇది సరైన. నెక్స్ట్ ఇక 57 నుంచి 60 వరకు ఇది ఒక డాటా ఇంటర్ప్రిటేషన్ ఇచ్చి దానికి సంబంధించి ఒక దత్తాంశాన్ని ఇచ్చి దీన్ని పైగ్రాఫ్ రూపంలో కానీ బార్ గ్రాఫ్ రూపంలో కానీ లేదా లైన్ గ్రాఫ్ రూపంలో కానీ లేదా టేబుల్ కానీ టేబులర్ ఫార్మేషన్లో ఇచ్చి మనకు ఆన్సర్స్ చేయమంటారు. ఇది అభ్యర్థులు గమనించాలి. ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి మనకు 2013 డిసెంబర్కి సంబంధించినటువంటి విశ్లేషణ. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆల్వేస్ బీ విత్ యూ. మేము మీతో ఎల్లప్పుడూ మీ గెలుపు బాటలో సపోర్ట్ చేస్తూ ఉంటాం. ముఖ్యంగా హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్కు స్వాగతిస్తాం. ఇది డెఫినెట్గా మీకు ఉపయోగపడుతున్న ఒక సందేశంతో ఎస్ఆర్ఆర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ గవర్నమెంట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ కరీంనగర్ అటానమస్ డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ మైక్రోబయాలజీ ఫుడ్ సైన్స్ అండ్ క్రాప్ ప్రొడక్షన్ మిమ్మల్ని వెన్నంటి మిమ్మల్ని నడిపిస్తుంది మీరు గెలిచేంత వరకు. కాబట్టి ఐ విష్ ఆల్ సక్సెస్ మై డియర్ ఫ్రెండ్స్. మీరు నమ్మకంగా చదువు.